10 నిమిషాల్లో జీరా రైస్ చేసుకోవాలంటే ఎలాగో చూడండి, ఒకసారి చేసి చూపిస్తున్నాం. ఉల్లిపాయ కట్ చేసుకుని, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని, కొంచెం అల్లం ముక్క కడుక్కుని, తగినంత అల్లం ముక్క తీసుకుని కడుక్కుని, దాన్ని తురిమి పక్కన పెట్టి, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఒక బాండీ పెట్టి, బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసి, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఆయిల్లో వేసి మగ్గనిచ్చి ఆ తర్వాత జీడిపప్పు వేసుకుని, కొంచెం లైట్గా దోరగా వేగనిచ్చి, కొంచెం జీరా వేసుకుని కొంచెం మగ్గనిచ్చి, ఉల్లిగడ్డలు వేసుకుని మగ్గనిచ్చి కొంచెం లైట్గా మగ్గనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకుని వాటిని, ఆ తర్వాత కొత్తిమీర చిన్నగా వేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనిచ్చిన తర్వాత, కొంచెం లైట్గా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అల్లం వేసుకుని మగ్గనిచ్చేది. ఇక్కడ పచ్చివాసన పోయే వరకు, పచ్చివాసన పోయిన తర్వాత ఆ రైస్ ఉంది కదా, ఆ రైసు మళ్ళీ దాంట్లో వేసి తిప్పుతూ, సిమ్లో పెట్టి ఆ రైస్ని తిప్పుతూ, తగినంత సాల్ట్ వేసుకుని, సరిపడగా పసుపు వేసుకుని, 1 స్పూన్ పసుపు వేసుకుని, 1 స్పూన్ కారం వేసుకుని చిన్నగా తిప్పుతా, కలిసేటట్టు మొత్తం తిప్పుకుంటా, అదంతా కలిసి సిమ్లో పెట్టి కలిసేటట్టు తిప్పుకుని, దాన్ని సిమ్లో పెట్టుకుని కలిసే వరకు ఆ రైస్ అంతా పొడి లేకుండా అన్నీ మొత్తం కలిసే వరకు తిప్పిన తర్వాత మగ్గనిచ్చి ఒక ప్లేట్ తీసుకుని, ఆ ప్లేట్లో సర్వ్ చేసుకుని, 1 నిమ్మకాయ పిండుకుని, ఈ రైస్ తిన్నాక ఎట్లా ఉందో కామెంట్ చేయండి.